చాలా చక్కగా యాక్టింగ్ చేసి పడుకున్నాడు అతను. అయినా ప్రవీణ్ కే అవసరం అతను పడుకోబెట్టడానికి? తన అన్నయ్యకి హెల్ప్ చేస్తున్నాడు, తనకి ఫ్రెండ్ కదా. కానీ ఇప్పుడు మన ప్రాబ్లం పెద్ద చేశాడు కదా. ప్రాబ్లం సాల్వ్ అవడానికి బదులు ఇంకా కాంప్లికేటెడ్ అయిపోయింది. ఇక మీకు చాలా సంతోషంగా ఉంది కదా అతన్ని పట్టుకుని ఇంజెక్షన్ వేయించారు కదా. మరి ఏం చేయాలి? నేను ఇంజెక్షన్ చేయొద్దని చెప్పిన వాళ్ళకి విజయ్ నా ఫ్రెండ్, అతనికి ఇంజెక్షన్ వేయనేమోనని చెప్పాలా? మాట్లాడేటప్పుడు కొంచెమైనా ఆలోచించు. మీరే కదా ఆలోచిస్తారు ఎప్పుడు. మీ బుర్రలో నుండి ఏదో ఒక ఐడియా వస్తూ ఉంటుంది కదా. అప్పుడు అతన్ని కాపాడే వాళ్ళం కదా. ఐడియా ఉంది నా దగ్గర, బెస్ట్ ఐడియా ఒకటి ఉంది. విజయ్ కు బదులు నేను నీకు ఇంజెక్షన్ వేయించాల్సింది, అది కూడా హెవీ డోస్. నేను నా నోరు ఎప్పటికీ తెరవకూడదని మీరు అనుకుంటున్నారా? నాకంత అదృష్టం అయితే లేదు కదా. అదేంటంటే విజయ్ కంటే ప్రమాదమైన దానివి. నేను కనీసం అతనైనా మేనేజ్ చేయగలను, నిన్ను మాత్రం చేయలేము. మీరు నన్ను అస్సలు హ్యాండిల్ చేయలేదు. ప్లీజ్ తను ఇంకా చాలు. ఎంతసేపు గొడవ పడతావు నువ్వు? ఒకవేళ నీకు అంత ఎక్కువ ప్రాబ్లం ఉంటే మమ్మల్ని నువ్వు వదిలేయచ్చు కదా. మేమేవి నిన్ను బలవంతం పెట్టడం లేదుగా. జస్ట్ లీవ్ us and go. I knew it. నువ్వు నాతో ఎండ్ మూమెంట్ లో ఇలాగే అంటావని. నీకు తెలుసా, నీ కారణంగా నేను నా పేరెంట్స్ తో గొడవ పడ్డాను. ఇప్పుడు వాళ్ళు నాతో మాట్లాడడం కూడా మానేశారు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను దూరం చేయాలనుకుంటున్నావా? ఇక అభి నన్ను కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. అందరూ సెల్ఫిష్ మనుషులే ఇక్కడ. అరే తన్ను చాలు, ఇక ఆపుతావా నీ టీవీ డ్రామాలను? పనికి సంబంధించిన విషయం ఏమైనా ఉంటే చెప్పు. ఆయన రాజనీయ నన్ను ఏమని చెప్పంటావు నువ్వు? ఐఎమ్ సారీ అబౌట్ దిస్. అలాగే తను నువ్వేంటి ఎప్పుడు బ్లేమ్ అది ఇది అని మాట్లాడతావు? ఏదైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. ఇలా ఏది పడితే అది మాట్లాడుకో. ఐడియా అంటే హౌ అబౌట్ దిస్? అతనికి భోజనం ఏదైనా కల్పిద్దాం. అప్పుడు ఒకేసారి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. తినగానే అతను ఫినిష్ అయిపోతాడు. ఈ పని నువ్వు చేస్తావా? నేనెందుకు చేయాలి? ఆలియా, నీకు తెలుసా నీ లైఫ్లో అన్నింటికంటే పెద్ద పొరపాటు ఏంటని? ఇదిగో నీ ఫ్రెండ్. సరే, విజయ్ సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు అతని గురించి ఆలోచించడానికి ఇంకా మనకు 6-7 గంటల టైం ఉంది. ముందు నువ్వు తనని మేనేజ్ చేయి. తను నోరు మూసుకుని ఉండమని చెప్పు. ఒకవేళ మాకు ఎదురుపడిందంటే. అరే రాజని, ఈయనకి ఎదురు పడాలని నేను ఎదురు చాలా చూస్తున్నాను. ఆపచ్చు కదా. స్టాప్ క్రయింగ్ లైక్ ఎ బేబీ. ఓకే, ముందు ఏడు పాపు. ఇక్కడ అసలు ఏం సీన్ జరుగుతుంది? కానీ 2 చుక్కలు నేను కూడా కారిస్తే సరిపోద్ది. మీరు చాలా అన్యాయం చేస్తున్నారు. రా రా, ఇక్కడ నువ్వే తక్కువ అనుకుంటున్నాను. రా రఘు. నేను లేని లోటు అందరూ ఫీల్ అవుతూనే ఉంటారు. కాకపోతే మీ లోపలే ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అభి సార్ని మీరు అందరూ ఇంత మోసం చేస్తున్నారా? ఎంతైనా మీరు ఆయనకి చెల్లెలు. ఒక చెల్లెలు తన సొంత అన్నయ్య ఫీలింగ్స్ తో ఎలా ఆడుకోగలదు? ఏం చెప్పాలనుకుంటున్నావో తిన్నగా చెప్పు. అదేంటంటే, ఈవిడెవరు? తను కదా నా ఫ్రెండ్. ఇంకెవరు? లేదు 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 లేదు, ఈవిడ మీకు ఇంతకు ముందు ఫ్రెండ్ కదా. ఇప్పుడు ఈవిడ మీకు కాబోయే వదిన. అయితే మీరు మీకు కాబోయే వదిన్ని ఇలాగే ఏడిపిస్తూ ఉంటారా? కాస్త ఆలోచించండి. ఎప్పుడైతే ఈ విషయం మీ అన్నయ్యకి తెలుస్తుందో అప్పుడు ఆయనకి ఎంత బాధగా ఉంటుంది. అందుకని ఈవిడికి ఏదైతే కావాలో అది ఈవిడికి ఇచ్చేయండి. చిన్నపిల్లలాగా ఏడిపించొద్దు. తనేది కోరుకుంటుందో నేను అది ఇచ్చేయాలని నువ్వు సీరియస్లీ కోరుకుంటున్నావా? అరే ఆలస్యం చేయొద్దు. అదేంటంటే పంచుకోవటం వల్ల ప్రేమ పెరుగుతుంది. ఇంతకీ ఏం కావాలి ఈవిడికి? నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. Yes. ఒక నిమిషం, తను ఒకసారి ఫోన్ పట్టుకోవా? అయితే తనకేం కావాలో అది నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. ఎస్. తను నీకేం కావాలో అది నేను ఇతనికి చెప్పేనా? నీ రక్తం కావాలంట తనకి. వదలండి, వదలండి. తను తాగి నువ్వు నీ మెడని వీలుగా పెట్టావంటే అప్పుడు నా ప్రియమైన వదిన తన పళ్ళతో ఖర్చు నీ రక్తం మొత్తం తాగేస్తుంది. సరేనా? వదలండి. వదలకపోతే నేను మేడంకి చెప్తాను. మేడంకి చెప్తావా? వెళ్ళు చెప్పు. వెళ్ళక్కడి నుంచి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,